ఎవరి పేరు చెప్తే మీడియా కెమెరాలు మెడలు తిప్పుతాయో, ఎవరిని చూస్తే సినిమా కమేడియనా రాజకీయ నాయకుడా అని అనుమానం వస్తుందో, ఎవరు మాట్లాడితే డైలాగులు చెప్పినట్టుంటదో, ఎవరు ఏషమేస్తే ఆడోళ్ళ కంటే అందంగా అగుపిస్తాడో ఆయనే ఆనం 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 ఆనం. అదిగో మన ముందుకొచ్చాడు. ముఖేష్ గానే యాడ్ చూడనట్టున్నాడు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు ఆనంద్ సారు. సిగరెట్ పక్క కొడేసి ముచ్చట షురూ చేయరాదే అన్న. నాకొద్దు మంత్రి పదవి, మా తమ్ముడికి ఏంటి అని చెప్పిన వాణ్ణి నేను. అది మా అనుబంధం, అది మా ప్రేమ. ఏ రోజు నేను అత్యాశకు పోను, నా తమ్ముడు పోడు. పదవి కోసమే ఆనంద్ బ్రదర్స్ పార్టీ మారిండ్రని అనుకుంటున్నారు బయట. ఎప్పటి సందో మేము రాజకీయాలు చేసేది మా నెల్లూరు ప్రజల కోసం, నా ఆత్మీయుల కోసం, నెల్లూరు ప్రజల సంక్షేమం కోసం చేస్తాం తప్ప పదవుల కోసం కాదు మేము పోరాడేది. పదవి అందుతలేదని పైకట్ల చెప్తున్నావు అనిపిస్తున్నది వినేటోళ్లకు. 12 అడుగుల ఎత్తున ఉన్నటువంటిది కావాలి అని అడుక్కుంటే ఒకరినొకరం చేతులు అందించి ఒక పాదం చేతుల మీద ఒక పాదం భుజాల మీద ఎత్తుకు తీసుకుపోతాం మేము. ఓహో, మీ తమ్ముడిని కింద పెట్టి మీరు పైకెక్కుతారు అన్నట్ట సారు, గంతేనా? స్నేహితుడికి అడ్డం పోలేని అసమర్థుడండి నేను. అట్టాడిది నా తమ్ముడికి అడ్డం పోతానా నేను? నువ్వేమో ఇట్లా అంటున్నావు, బయటనేమో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదని అలిగినవా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని నేను ఒక్కడనే కలిశాననేటటువంటి ఒక పాయింట్ పెట్టుకొని నా కుటుంబం మీద బూతులు మాట్లాడతారా? ఆ అపాయింట్మెంట్ ఎవరిప్పించారో తెలుసా వాళ్ళకి? నా పేరు అపాయింట్మెంట్ లిస్ట్ లో పెట్టింది నారాయణ. అయ్యో రామా, అదే అనే సంగతి. నిజమైనటువంటి ప్రేమానురాగాలు ఉన్న వాళ్ళకి చాలా బాధగా ఉంటుందండి. నువ్వు గట్ల రంది పెట్టుకుంటే నెల్లూరు పబ్లిక్ తట్టుకోలేరు గాని, వీరో రాజశేఖర్ రేంజ్ లో డైలాగ్ చెప్పి మమ్మల్ని ఖుషి చేసి వెళ్ళగొట్టు. ఈ నెల్లూరు ప్రజల్ని వదులుకోలేను, నా తమ్ముడిని వదులుకోలేను, ఈ రాజకీయాలు వదులుకోను అంటిల్ మై లాస్ట్ బ్రీత్. అబ్బా, డైలాగే కాదు ఎక్స్ప్రెషన్ కూడా ఎదిరింది ఆనమన్న. ఓ మరీ ఎక్కువ బిగబట్టకు, పండ్లిరగల జాగ్రత్త. మొత్తానికి ఇలేకర్లను పిలుచుకొని ఇగో ఈ తీర్ల బాతకాన్ని కొట్టిండు ఆనం వారి అందగాడు. HM TV.